ఓం శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు మనం సమత్వం యోగ ఉచ్యతే లేదా జీవితంలో వచ్చేటువంటి రకరకాల ఒడిదుడుకుల్ని ఎదుర్కొని నిలబడగలడానికి ఏది ఒక పరిష్కారంగా, ఏది ఒక నివారణ మార్గంగా ఉపయోగపడుతుంది, ఏదైనా ఒక అకల్యాణం జరిగినా, నష్టం జరిగినా కూడా దాన్ని నేను ఎలా హ్యాండిల్ చేయగలగాలి, దాన్ని నేను ఎలా మేనేజ్ చేయగలగాలి, దాన్ని నేను క్రాస్ చేసి ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఇది మనకి శ్రీమద్ భగవద్గీతలో వస్తుంది. సమత్వం యోగ ఉచ్యతే అంటే యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనుంజయ సిత్య సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. అంటే కొన్నిసార్లు మనం ఎంతో లాభంతో, ఎంతో కీర్తితో ముందుకు వెళ్తాం, కానీ కొన్నిసార్లు ఎన్నో నష్టాలని చవి చూడాల్సి ఉంటుంది. అది వ్యాపార, వృత్తి, ఉద్యోగ రంగం ఏదైనా సరే కావచ్చు, లేదా కుటుంబమైనా కావచ్చు. కొన్నిసార్లు మనం అనుకున్నది అనుకున్నట్టే జరిగి, అది చిన్న ప్రోగ్రాం అయినా సరే, పెద్ద ప్రోగ్రాం అయినా సరే, చిన్న విషయం అయినా సరే, పెద్ద సంఘటన అయినా సరే, అన్నీ మనం అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగి చాలా సుఖంగా ఉంటాము. కానీ కొన్నిసార్లు చెడు వార్తలు విని, నెగిటివ్ విని, ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తూ దుఃఖంగా ఉంటాము. మరి వీటన్నింటినీ ఎలా మేనేజ్ చేయాలి? అందరికీ తెలిసిందే, జీవితము సుఖ దుఃఖాల యొక్క మిశ్రమము. లాభ నష్టాలు ఉంటాయి, సుఖ దుఃఖాలు ఉంటాయి, మంచి చెడు ఉంటుంది, శుభ అశుభం ఉంటుంది. మరి వీటన్నింటినీ ఎలా మేనేజ్ చేస్తూ సమత్వ బుద్ధితో, సమాన బుద్ధితో మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాము. ఎందుకంటే సుఖం వచ్చినప్పుడు పొంగిపోయి అహంకారంలోకి రాకుండా, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకుండా ఎన్నో రకాల ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడగలడానికి ఇదొక చక్కటి పరిష్కార మార్గంగా ఉపయోగపడుతుంది. ఉదాహరణ కోసము మనం దీన్ని ఒక చక్కటి కథతో చూద్దామన్నమాట. ఒక దేశంలో ఒక చక్కటి గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఎంతో మంది రైతులందరూ కలిసి ఉన్నారనమాట. సో ఒకానొక రైతుకి ఒకరోజు అనుకోకుండా తనకి ఒక గుర్రం వస్తుంది. వాళ్ళ ఇంటికి అనుకోకుండా ఒక గుర్రం వస్తుంది. అప్పుడు అందరూ చూసి, అయ్యో నీకెంత మంచి గుర్రం వచ్చింది, నీకెంత మంచి గుర్రం వచ్చింది, నువ్వెంతో అదృష్టవంతుడివి అని అనుకుంటూ ఉంటారనమాట. సో కానీ ఆ రైతు అంటాడు, నేను అదృష్టవంతుడినో ఏమో తెలీదు, అది వచ్చింది, నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను అని అంటాడనమాట. సో తర్వాత ఆ గుర్రం వెళ్ళి ఒకరోజు అడవికి వెళ్ళి ఇంకా 10 గుర్రాలను తీసుకొని వస్తుంది. ఆ గుర్రము 10 గుర్రాలను తీసుకొని వస్తే ఇంకా అందరూ, ఊరి ప్రజలందరూ కూడా పోగయి, నువ్వెంత అదృష్టవంతుడివి, నీకు బాగా కలిసి వస్తుంది, నువ్వెంత అదృష్టవంతుడివి, నీకు బాగా కలిసి వస్తుంది అని అంటారు. రైతు మాత్రము అన్నింటినీ సాక్షిగా చూస్తూ, ఏమో అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుంది అని తను సాక్షి ద్రష్టతో ఉంటాడనమాట. ఆ రైతుకి ఒకే ఒక కుమారుడు. ఒకరోజు ఆ గుర్రం మీద ఎక్కి ఆడుకుంటూ మొత్తం అంతా కూడా తిరిగి వస్తాడు. అలా రెండో రోజు కూడా ఆ గుర్రం మీద ఎక్కి ఆడుకుంటూ గుర్రం మీద నుంచి కింద పడతాడు. కాలు విరిగిపోతుంది. కాలు విరిగిపోతే మళ్ళీ గ్రామస్తులందరూ కూడా పోగయి, అయ్యో గుర్రం వచ్చినప్పుడు నువ్వెంత అదృష్టవంతుడివి అని అందరూ అన్నారు. ఈ గుర్రం తీసుకొచ్చి నీ బిడ్డకి ఇంత దురదృష్టాన్ని తీసుకొచ్చింది, రేపు వీడిని ఎవరు వివాహం చేసుకుంటారు అని ఎన్నో రకాల ఆలోచనలతో ఆయన మనస్సుని కష్టపెట్టి, బాధ పెట్టి వెళ్తారు. అప్పుడు కూడా రైతు, ఏమో ఇందులో ఏ కళ్యాణం దాగి ఉందో, ఈ నష్టంలో ఎంత లాభం దాగి ఉందో ఏమో చూద్దాం, కాలమే దీనికి అన్నింటికి అని చెప్పి ఆ విషయాన్ని కూడా సాక్షిగా చూస్తాడు. అంటే కలిసి వచ్చినప్పుడు కూడా ఏమో అని సాక్షిగానే చూశాడు. ఈ విధంగా ఉన్న ఒక్కగానొక్క కుమారుడికి కాలు విరిగి కింద పడిపోయినా కూడా దీనిలో ఏముందో అనేటువంటి సాక్షి భావంతోనే చూడటం జరుగుతుందన్నమాట. తర్వాత ఏమవుతుంది అని అంటే, ఆ దేశం మీద ఇంకొక దేశం దాడి చేస్తుంది, యుద్ధం ప్రకటిస్తుంది.
అప్పుడు ఈ రైతులందరూ ఉన్నటువంటి గ్రామానికి వచ్చి ఎవరెవరైతే ఎవరెవరైతే సాహసవంతులు యువకులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. కానీ ఈ రైతు యొక్క కుమారుడికి మాత్రము గుర్రం మీద నుంచి పడి కాలు విరిగిపోయింది కదా, కాబట్టి ఈయన యుద్ధ రంగంలోకి వెళ్ళడానికి అర్హుడు లేడు. కాబట్టి ఈ విధంగా ఈ కుమారుడు రక్షించబడటం జరుగుతుందన్నమాట. ఇక మిగిలిన వాళ్ళందరికీ కూడా యుద్ధ సంగ్రామంలో పాల్గొనాల్సి వస్తుంది రాజు యొక్క ఆ దేశ ప్రతినిధి యొక్క ఆజ్ఞ మేరకు. అంటే ఇక్కడ ఒక విషయం జరిగినప్పుడు రైతు దాన్ని సాక్షి ద్రష్టతోనే చూశాడు. అలాగే ఏదైనా ఒక కీడు నష్టం జరిగినప్పుడు కూడా సాక్షి ద్రష్టతోనే చూశాడు. అంటే భగవంతుడు మనకేం నేర్పిస్తున్నాడు అని అంటే, జీవితంలో కొన్ని మనకి లాభాన్ని తీసుకొచ్చి పెడతాయి, కొన్ని అదృష్టాన్ని తీసుకొస్తాయి, కొన్ని దురదృష్టాన్ని కూడా తీసుకొస్తాయి. కానీ ఇక్కడ మనం చేయాల్సింది, మనం నేర్చుకోవాల్సింది రెండింటిని బ్యాలెన్స్ చేయటమే. అదే యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనుంజయ. అంటే నా జీవితంలో ఇలాగే జరగాలి, ఇదే రావాలి అని కర్మ చేయడానికంటే ముందే ఈ ఫలితం వస్తే బాగుండు, ఇంత ఉన్నతిలోకి వెళ్తే బాగుండు, ఇంత లాభం వస్తే బాగుండు అనేటువంటి క్యాలిక్యులేషన్స్ చెయ్యకుండా కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన అను కర్మ చెయ్యి, అటెన్షన్తో చెయ్యి, ధ్యాసతో చెయ్యి, నీ బుద్ధి బలాన్ని ఉపయోగించి చెయ్యి, బాగా ఫోకస్ పెట్టి చెయ్యి. అప్పుడు ఫలితము ఎంత అత్యద్భుతంగా ఉంటుందో చూడు. ఒకవేళ మంచి ఫలితం కలిగిందనుకోండి, భగవంతుడు నాకు ఇంత ఉన్నతోన్నతమైనటువంటి ఫలితాన్ని ప్రసాదించాడు అని కృతజ్ఞతా భావంతో ముందుకు వెళ్ళు. ఒకవేళ అనుకోలేదు, చెడు ఫలితం కలిగింది అనుకోండి, దీని తరువాత ఒక చక్కటి ఫలితం తప్పక కలుగుతుంది. భగవంతుడు ఇప్పుడు కాదు, ఇంకొంచెం సమయం ఉంది, చక్కటి సమయం చూసి నాకు ఉన్నతోన్నతమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు అని కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన. ఇప్పుడే నేను భూమిలో విత్తనం నాటాను, ఇప్పుడే అది మొలకెత్తుతుంది, అది పూర్తిగా వృక్షం కాకముందే ఎన్ని ఫలాలు వస్తాయి, ఎప్పుడు తినాలి, దీన్ని ఎలా మార్కెట్లో అమ్మాలి, దీని నుంచి ఇంకెంత లాభం పొందాలి అని ఆలోచించటం మూర్ఖత్వం కదా. ఎందుకంటే ఆ విత్తనం వేసాము, అది వృక్షమై ఫలీభూతం కావడానికి కంపల్సరీగా సమయం పడుతుంది కదా. అదేవిధంగా మనం మంచి కర్మలు చేస్తున్నాం, తప్పక ఫలితం ప్రాప్తిస్తుంది. అక్కడ మనకి సహనం కావాలి, ఓర్పు కావాలి. కాకపోతే మనం ఏం చేస్తాం, ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికంటే ముందే, ఒక జాబ్ చేయడానికంటే ముందే మనం చాలామంది వ్యక్తుల్ని చూస్తూ ఉంటాం, కలుస్తూ ఉంటాం. మనం మాటికి గుర్తుపెట్టుకోవాలి, సమత్వం యోగ ఉచ్యతే. అదే మనకి ఎలా చెప్తారు అని అంటే, దుఃఖేష్వనుద్విగ్న మనాః సుఖేషు విగత స్పృహాః వీతరాగ భయక్రోధాః స్థితధీర్మని ఉచ్యతే. మనకి దుఃఖేష్వనుద్విగ్న మనః, మన జీవితంలో నేర్చుకోవలసింది, దుఃఖం కలుగుతుంది, బాధ కలుగుతుంది, సమస్యలు వస్తాయి. కానీ దుఃఖం వచ్చినప్పుడు కూడా కృంగిపోకుండా నిలబడగలిగినటువంటి స్థితి, అది కావాలి. అది భగవత్ స్మరణ వలన తొలగిపోతుంది, మంచి సత్కర్మలు చేయడం వలన తొలగిపోతుంది, ఆత్మజ్ఞానం తెలుసుకోవడం వలన ఈ దుఃఖం తొలగిపోతుంది. దుఃఖం వచ్చినప్పుడు దుఃఖేష్వనుద్విగ్న మనః, మనస్సు విపరీతమైనటువంటి ఒత్తిడికి గురి కావద్దు. మనస్సు ఆ సమయంలో ఎక్కువ ఆలోచించద్దు, తక్కువగా ఆలోచించాలి, లెస్ థింకింగ్. సుఖేషు విగత స్పృహాః. ఈరోజు కోట్లు వచ్చాయి, ఈరోజు బిల్డింగ్స్ వచ్చాయి, ఈరోజు బాగా కలిసి వచ్చింది. నిన్న సైకిల్ మీద వెళ్ళినటువంటి వ్యక్తి ఈరోజు కార్లలో తిరుగుతూ, కొన్ని బిల్డింగ్స్ కట్టిస్తూ, ఎకరాల పొలం కొనేసి చాలా ఆనందంగా ఉన్నాడు. అప్పుడు ఏమవుతుంది, ఇదంతా నాదే నాదే, నా వల్లనే జరిగింది అని ఆ ఫీలింగ్లోకి వచ్చేసి అహంకారం వచ్చేస్తుంది. కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. దుఃఖేష్వనుద్విగ్న మనః సుఖేషు విగత స్పృహాః వీతరాగ భయక్రోధాః స్థితధీర్మని ఉచ్యతే. దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకుండా,
సుఖం వచ్చినప్పుడు ఇదంతా నా వల్లనే జరిగింది అనేటువంటి పొంగు లేకుండా, అహంకారంలోకి రాకుండా, భయంలో నిర్భయంగా ఉంటూ, విఘ్నాలు వచ్చినప్పుడు తొలగించుకొని నిర్విఘ్నంగా ఉంటూ, అశాంతి సమయంలో కూడా చాలా ప్రశాంతమైనటువంటి చిత్తాన్ని కలిగి ఉండు అని మనకి ఇక్కడ పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు. అప్పుడే లాభాన్ని కానీ, నష్టాన్ని కానీ, జయాన్ని కానీ, అపజయాన్ని కానీ, శుభాన్ని కానీ, అశుభాన్ని కానీ మనం హ్యాండిల్ చేయగలము. లేకపోతే ఏమవుతుంది అని అంటే ఆ దుఃఖం యొక్క ప్రభావము, ఒత్తిడి యొక్క ప్రభావము మన మనస్సు మీద పడుతుంది. ఒకసారి ఒక రాజుగారు ఎన్నో విషయాలను సాధించి ఒక చిన్న సమస్యతో చాలా అంటే చాలా బాధపడుతూ ఉన్నారు. ఒకరోజు మంత్రి గారిని పిలిచి, ఇంత సాధించాను, ఇన్ని విజయాలు పొందాను, ఇంత రాజ్యాన్ని నేను విస్తరింపచేశాను, అయినా కానీ నాకేంటో సంతోషం లేదు, ఆనందం లేదు. ఈ సమస్య కొన్ని చెప్పుకోలేనటువంటి సమస్యలు నన్ను బాధపడుతూ ఉన్నాయి అని అంటే, అప్పుడు మంత్రి గారు ఒక కాగితాన్ని ఒక చిన్న బాక్స్లో పెట్టేసి దానిలో ఒక చక్కటి ఉంగరాన్ని పెట్టి తనకి కానుకగా బహుమతిగా ఇస్తారనమాట. సో అప్పుడు రాజుగారికి చెప్పటం జరుగుతుంది, మీకు బాగా రాజా, మీకు ఎప్పుడైనా బాగా అసంతృప్తి కలిగినప్పుడు, ఒత్తిడి కలిగినప్పుడు, మీ బుద్ధి సమత్వంగా ఆలోచించలేదు అన్నప్పుడు, అప్పుడు మాత్రమే దీన్ని ఓపెన్ చేసి చూడండి, మిగిలిన సమయంలో కాదు అని చెప్పటం జరుగుతుంది అనమాట. సో ఇదేదో బాగుంది అని చెప్పి నిజంగా చాలా ఒత్తిడి సంఘర్షణలో ఉన్నప్పుడు ఆ బాక్స్ని ఓపెన్ చేసి, ఆ పేపర్ని ఓపెన్ చేసి చూస్తారనమాట. సో అప్పుడు చూస్తే ఏమని రాసి పెట్టుందంటే, ఈ సమస్య వెళ్ళిపోతుంది, ఈ గడ్డు కాలం, ఈ బాధపడేటువంటి కాలం ఏదైతే ఉందో అది వెళ్ళిపోతుంది, ఇది శాశ్వతంగా ఉండేందుకు రాలేదు, నీ జీవితంలో మళ్ళీ మంచి రోజులు వస్తాయి, మీకెప్పుడు శుభమే జరుగుతుంది, ఇది నీతో పాటు ఉండిపోదు, ఏది శాశ్వతం కాదు, లాభము అలాగే ఉండిపోదు, నష్టము అలాగే ఉండిపోదు, అశుభము అలాగే ఉండిపోదు, శుభము కూడా అలాగే ఉండదు, ఈ సత్యాన్ని రియలైజ్ అవ్వండి అని చెప్పది చూడంగానే ఇంకా రాజుగారు మనస్సులో అదే రిపీట్ చేస్తూ ఉంటారు. ఈ గడ్డు కాలం వెళ్ళిపోతుంది, ఈ సమస్య వెళ్ళిపోతుంది, ఈ దుర్గతి వెళ్ళిపోతుంది, ఈ దుఃఖం వెళ్ళిపోతుంది, ఈ బాధ తొలగిపోతుంది, ఈ చింత వెళ్ళిపోతుంది, పరమాత్మ నాకు తోడుగా ఉండి శుభాన్ని మంచిని తప్పక తిరిగి ప్రసాదిస్తారు, అందుకనే దానికి సూచికగా ఈ పెట్టెలో ఈ ఉంగరం కూడా ఉన్నది అని ఆలోచిస్తారన్నమాట. అంటే మనం కూడా మన జీవితంలో బాగా తట్టుకోలేనటువంటి దుఃఖం కలిగింది, బాధ కలుగుతుంది, అనారోగ్య సమస్యలతో, కుటుంబ కలహంతో బాధపడుతూ ఉన్నాము. అప్పుడు మనము శక్తిశాలిగా ఉంటూ ఇది వెళ్ళిపోతుంది, ఇది ఎప్పటికీ ఇలాగే ఉండిపోయేందుకు రాలేదు, ఇది తొలగిపోతుంది, మళ్ళీ నా జీవితంలో మంచి రోజులు వస్తాయి, ఎందుకంటే నేను నిత్యము భగవంతుని స్మరించేటువంటి ఒక చక్కటి అలవాటుని నేను నా జీవితంలో పెట్టుకున్నాను. మరి ఆయన స్మరణ ఉన్నప్పుడు బృహస్పతి దశ కలిగి తీరుతుంది, ఆయన స్మరణ ఉన్నప్పుడు, ఆయన్ని నేను జ్ఞాపకం చేస్తున్నప్పుడు నాకు మంచే జరుగుతుంది అనేటువంటి మంచిగా ఆలోచించగలిగేటువంటి స్థితి ఈ యోగము ద్వారా కలుగుతుంది. అందుకనే ఇది సమత్వము యోగ ఉచ్యతే. మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమా పాయినో నిత్యాహ తాం తితిక్షస్వ భారత. ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత, ఈ ప్రకృతిలోకి వచ్చిన తర్వాత, ఈ జీవన యాత్రలోకి వచ్చిన తర్వాత ద్వంద్వాలను చూడాల్సి ఉంటుంది అర్జున. అది సుఖము, దుఃఖము, లాభము, నష్టము, జయము, అపజయము, కీర్తి, అపకీర్తి, నింద, స్తుతి, గౌరవము, అగౌరవము, మంచి, చెడు, ప్రియము, అప్రియము, ఇష్టమైనది, ఇష్టం కానటువంటిది, అనుకూలమైనది, ప్రతికూలమైనటువంటిది, ఇట్లాంటివి రెండు ద్వంద్వాలను చూడాల్సి ఉంటుంది. మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ
చలి కలిగినప్పుడు తట్టుకోవలసి ఉంటుంది, వేడి కలిగినప్పుడు తట్టుకోవలసి ఉంటుంది, దుఃఖం కలిగినప్పుడు తట్టుకొని నిలబడాల్సి ఉంటుంది, అవమానపరిచినప్పుడు ఇదేదో నాకు మంచి గుడ్ ఫీడ్బ్యాక్, నేను ఇంకా మంచిగా ముందుకు వెళ్ళాలి, వీళ్ళు నన్ను పదే పదే అవమానపరుస్తున్నారు అంటే నిజంగా నాలో ఏదో ఒక చక్కటి టాలెంట్ ఉంది, ఓర్వలేక అసూయతో ఈ విధంగా చేస్తున్నారు అని ఆలోచించి ముందుకు వెళ్ళు. సో శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమ పాయినో నిత్యాహ తాం తితిక్షస్వ భారత. ఇవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఏది శాశ్వతంగా నిలబడదు. కాబట్టి నువ్వు ఎలా ఉండు, నువ్వు ఓర్పుతో ఉండు, నువ్వు సహనంతో ఉండు, నువ్వు సంతోషంగా ఉండు అని ఇక్కడ మనకి నేర్పించటం జరుగుతుందన్నమాట. ఒకటి సమత్వం యోగ ఉచ్యతే. యోగము అంటేనే సమానమైనటువంటి బుద్ధిని కలిగి ఉండటం. మరి ఈ యోగంలో మనకి ముఖ్యంగా నేర్పించేది ఏంటి? మనం ఎప్పుడు సమానమైనటువంటి బుద్ధితో చూడగలము అనంటే ఇందులో ఒక సూక్ష్మమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాల్సిందే. నేను శరీరము అని అనుకుంటే మాత్రము సుఖాన్ని, దుఃఖాన్ని, కష్టాన్ని, బాధని, శుభాన్ని, అశుభాన్ని మనము చూడలేము, సమానంగా చూడలేము. నేను ఎప్పుడైతే ఆత్మని, ఈ శరీరాన్ని నడిపించేటువంటి మనస్సుకి, బుద్ధికి యజమాని అయినటువంటి, అవినాశి అయినటువంటి ఆత్మని అనేటువంటి ఆత్మజ్ఞానం మనకి ఎప్పుడైతే వస్తుందో, మనస్సు ఈ చిన్న చిన్న విషయాల కోసము, మనస్సు వ్యర్థ విషయాల వైపుకి పోకుండా, మనస్సు ఎక్కువగా అశుభం కోసం కానీ చెడు కోసం కానీ ఆలోచించకుండా మంచి వైపు ఆలోచిస్తుంది, ఎదుగుతుంది, దాని యొక్క లెవెల్ పెరుగుతుంది, ఆలోచన శక్తి పెరుగుతుంది, బుద్ధి బలం పెరుగుతుంది. ఆ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మనం వీటన్నింటినీ చూడగలం. ఎందుకంటే ఎంతోమంది నిందించేవారు ఉంటారు, సహించాల్సి ఉంటుంది. ఎంతోమంది మన ఉన్నతిని చూసి ఓర్వలేనటువంటి అసూయ పరులు ఎంతోమంది ఉంటారు. వాళ్ళ పట్ల కూడా శుభభావన కలిగి ఉండి హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఒకళ్ళని చూసి మనము ఓర్వలేక అసూయ పడుతున్నాము అనంటే అది వాళ్ళు మనకంటే చాలా చాలా ఉన్నతోన్నతంగా ఉన్నారు. ఇక్కడ మనం ఒక మోటివేషన్గా తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన విధానము ఈ ఆత్మ జ్ఞానము మరియు పరమాత్మ జ్ఞానము ద్వారానే కలుగుతుంది. అప్పుడే ఏం జరిగినా అంతా మంచికే జరిగింది, ఏం జరుగుతున్నా అంతా మంచికే జరుగుతుంది, ఏం జరగబోతున్నా అది కూడా మంచికే జరుగుతుంది అనేటువంటి సమత్వం యోగ ఉచ్యతే అనేటువంటి ఒక చక్కటి బుద్ధి భావనతో మనం ముందుకు వెళ్ళగలము. మనం ప్రకృతిని పరిశీలిస్తే నదులు, సాగరాలు, కొండలు, పర్వతాలు ఇవన్నీ మనకి కనిపిస్తాయి. ప్రకృతిలోకి వెళ్ళినప్పుడు మనసు ఎంతో ఆనందంగా ఉంటుంది. కానీ సముద్రం మనకి గంభీరంగా ఉండడాన్ని నేర్పిస్తుంది. అలాగే సముద్రం పైన మాత్రమే అలలు, వేవ్స్ ఉంటాయి, లోపలికి వెళ్ళే కొద్దీ ప్రశాంతంగా ఉంటుంది. ఎన్ని నదులు వచ్చి చేరినప్పటికీ కూడా అది ఎప్పుడు మురిసిపోదు. ఇన్ని నదులు వచ్చి నాతో చేరుతున్నాయి, నాలో చేరుతున్నాయి అని గర్వము పడదు. అది ఎప్పుడు దాని స్థితిలో ఉంటుంది. అలాగే ఈ జ్ఞానాన్ని తెలుసుకొని పరమాత్మ సాంగత్యంలోకి వచ్చినప్పుడు సమత్వం యోగ ఉచ్యతే. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనుంజయ. అనవసరమైనటువంటి ఆసక్తిని వీటన్నింటినీ తగ్గించుకొని యోగయుక్త స్థితిలో ఉండి రెండింటినీ కూడా సమానమైనటువంటి స్థితిలో చూడగలిగినటువంటి సమత్వం యోగ ఉచ్యతే అనేది మనకి కలుగుతుంది, ప్రాప్తిస్తుంది. కాబట్టి ఈరోజు మనము జీవితంలో వచ్చేటువంటి ఒడిదుడుకులన్నింటినీ ఎదుర్కొని నిలబడడానికి ఒక పరిష్కార సూత్రంగా సమత్వం యోగ ఉచ్యతే. యోగము అనగా సమానమైనటువంటి బుద్ధిని కలిగి ఉండటము అనేది ఇప్పుడు మనము ఒక చక్కటి దివ్యమైనటువంటి అంశాన్ని తెలుసుకున్నాం. మరొక చక్కటి దివ్యమైనటువంటి అంశంతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి
చూడాలనుకుంటే www.youtube.com/@ETVLifeSpiritual లో చూడవచ్చు.